సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 1700 నుంచి 1800 వరకు లేదా కంప్లీట్గా ఎన్ని ఉంటే అన్ని వన్ వర్డ్స్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ని కంప్లీట్ చేసేస్తాం. సో ఈ వీడియోతో మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ సిరీస్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సో దీనికి ప్యారలల్గానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా రన్ అవుతున్నాయి. సో అవి కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈచ్ ప్లేలిస్ట్లోనూ 18+ వీడియోస్తో అయితే మనకి మన ఛానల్లో అయితే అప్డేట్ చేసి ఉన్నాయి. డైలీ 100 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, అలాగే డైలీ 100 ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్తో 18 వీడియోస్ అయితే ఉన్నాయి. సో మీరు వాటిని పిక్టోరియల్ ఫామ్‌లో నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేసి అందులో ప్లేలిస్ట్‌లోకి వెళ్లి చెక్‌ఔట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ వన్ వచ్చేసి టర్న్ ఏ బ్లైండ్ ఐ. టర్న్ ఏ బ్లైండ్ ఐ అంటే టు ఇగ్నోర్ ఏ సిట్యుయేషన్, ఫ్యాక్ట్ ఆర్ రియాలిటీ. అంటే ఏదైనా సిట్యుయేషన్ గాని, ఫ్యాక్ట్‌ని గాని, రియాలిటీని గాని ఇగ్నోర్ చేసేయడం. నెక్స్ట్ వచ్చేసి టర్న్ యాన్ ఆనెస్టీ పెన్నీ. టర్న్ యాన్ ఆనెస్ట్ పెన్నీ అంటే మేక్ ఏ లెజిటిమేట్ లివింగ్. అంటే ఏంటంటే న్యాయబద్ధంగా జీవించడం అనమాట. సో ఎటువంటి అన్యాయాలు చేయకుండా న్యాయంగా జీవించడం. నెక్స్ట్ వచ్చేసి టర్న్ డౌన్. టర్న్ డౌన్ అంటే తిరస్కరించడం, రిజెక్ట్. నెక్స్ట్ వచ్చేసి టర్న్ వన్స్ హ్యాండ్ టు అంటే టు ట్రై న్యూ థింగ్స్, అంటే కొత్త విధానాలు, కొత్తవి ట్రై చేయడం అనమాట. కొత్త ప్రయత్నాలు చేయడం. నెక్స్ట్ వచ్చేసి టర్న్ టర్టిల్. టర్న్ టర్టిల్ అంటే ఓవర్ డౌన్, టర్న్ అప్‌సైడ్ డౌన్ అనమాట. సో తిరగబడి ఉండడం. సో బోల్తాలో ఉంటే సో దాన్ని టర్న్ టర్టిల్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టర్న్ అప్. టర్న్ అప్ అంటే ఎపియర్. అంటే ఎపియర్ అంటే ప్రత్యక్షమవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి టర్న్ హిస్ హెడ్ అంటే కాజ్ టు బికమ్ కన్సీటెడ్ ఆర్ కాజ్ టు బికమ్ ఇన్ఫాచ్యుయేటెడ్. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా సడన్‌గా ప్రైజ్ చేసినా, లేదా సడన్‌గా మెచ్చుకున్నా, లేదంటే సడన్‌గా సక్సెస్ వచ్చినా తన పర్సన్‌లో బిహేవియర్ ఎలా ఉంటది. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి టర్న్డ్ హిస్ హెడ్ అనమాట. అంటే సడన్‌గా సక్సెస్ వస్తే తను ఎలా మారిపోతాడు, అప్పటి వరకు ఉన్న పర్సన్ బిహేవియర్ ఎలా చేంజ్ అయిపోద్దని అలా. నెక్స్ట్ వచ్చేసి టర్న్డ్ అప్ వన్స్ నోస్. టర్న్డ్ అప్ వన్స్ నోస్ అంటే ట్రీట్ ఆఫర్ విత్ కంటెంప్ట్ ఆర్ డిస్పిసెస్. సో కంటెంప్ట్ అన్నా, డిస్పిసెస్ అన్నా దాని అర్థం ఏంటంటే చులకనగా చూడడం అనమాట. అంటే ఆ పర్సన్ అన్వర్తీ కాదు, సో వర్త్‌ఫుల్ కాదు అలాంటివన్నమాట. అంటే ఏదన్నా ట్రీట్ ఆఫర్ ఇవ్వడం అనమాట. అంటే అలాంటి పర్సన్ ద్వారా ఆఫర్ ఇవ్వడం, లేదా అతను ఇచ్చే ఆ పర్సన్ అలా ఉండడం. సో అంటే ఒక ఎలా చెప్పాలంటే సోషల్‌గా తక్కువ ఉన్న పర్సన్ గాని, లేదంటే తన స్టాండర్డ్స్‌కి తగ్గ పర్సన్ కాదు అని చెప్పడానికి, రిప్రజెంట్ చేయడానికి అలాంటి పర్సన్ నుంచి తీసుకోవడం లేదా ఇవ్వడం, ఇలాంటి దాన్ని టర్న్డ్ అప్ వన్స్ నోస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్విండింగ్ వన్స్ థంబ్స్ అంటే ఫీలింగ్ బోర్డ్ అనమాట. అంటే బోర్ ఫీల్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ట్విస్ట్ సమ్‌వన్స్ ఆర్మ్. అంటే ట్విస్ట్ సమ్‌వన్స్ ఆర్మ్ అంటే బలవంతంగా పని చేయించడం అనమాట. సో టు ఫోర్స్ సమ్‌వన్ టు డూ సంథింగ్ బై మేకింగ్ ఇట్ హార్డ్ ఫర్ దెమ్ టు రిఫ్యూజ్. అంటే వద్దు అని చెప్పలేకుండా చేసి సో ఆ పని బలవంతంగా చేయిస్తే సో దాన్ని ట్విస్ట్ సమ్‌వన్స్ ఆర్మ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి టూ హెడ్స్ ఆర్ బెటర్ దెన్ వన్. అంటే ఏంటంటే ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ టు హ్యావ్ ఎన్ అడ్వైస్ ఆర్ ఒపీనియన్ ఆఫ్ ఎ సెకండ్ పర్సన్. టూ పీపుల్ వర్కింగ్ టుగెదర్ కెన్ అచీవ్ మోర్ దెన్ ఎ పర్సన్ వర్కింగ్ అలోన్. అంటే ఏంటంటే ఇద్దరు పర్సన్‌లు కలిపి చేసే దానికన్నా ఒక పర్సన్ చేసింది చాలా బెటర్ అని ఇక్కడ ఈ ఇడియం ఒపీనియన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్ ఏ క్లౌడ్. అండర్ ఏ క్లౌడ్ అంటే అండర్ సస్పిషన్. అంటే ఏంటంటే తనని సస్పిషియస్‌గా చూస్తున్నారనమాట. సో అలాంటి పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్ డ్యూరెస్. అండర్ డ్యూరెస్ అంటే అండర్ ప్రెషర్ అనమాట. అదే అండర్ కంపల్షన్. సో ప్రెషర్‌లో ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్ హిస్ నోస్. సో అండర్ హిస్ నోస్ అంటే రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సమ్‌వన్ ఆఫెన్ వితౌట్ దెమ్ నోటీసింగ్. అంటే నీ ముక్కు కిందే ఉందంటే మనకి ముక్కు కింద ఏముందో కనపడద్దా, యాక్చువల్‌గా కనిపించదు. కానీ అది ఎక్కడుంది, మనకు దగ్గరగానే ఉంది. అంటే అలా మనకు దగ్గరే ఉండి మనకు కనిపించకుండా ఉండేదనమాట. నెక్స్ట్ వచ్చేసి అండర్ ద గన్. అండర్ ద గన్ అంటే టు బి అండర్ ప్రెషర్ అనమాట. అంటే గన్ను మన దగ్గర పెడితే దాని అర్థం ఏంటి, ప్రెషర్‌లో ఉన్నట్టేగా మనం. సో మనం గన్ను మన మీద పాయింట్ చేశారంటే మనం ప్రెషర్‌లో ఉన్నట్టు అలా. నెక్స్ట్ వచ్చేసి అండర్ ద సన్. అండర్ ద సన్ అంటే ఆన్ ఎర్త్ మీద అనమాట. అంటే ఎర్త్ మన కిందే కదా, మన కింద ఇన్ ద సెన్స్ అంటే ఎర్త్ రేస్ మనకి కింద నుంచి పైకి వస్తున్నట్టు, పైనుంచి కిందకి వెళ్తున్నట్టు ఉండదు కదా అలా. నెక్స్ట్ వచ్చేసి అండర్ ద వెదర్. అండర్ ద వెదర్ అంటే మనకి బాలేనట్టు అనమాట. సిక్, ఇల్ ఫీలింగ్ ఉన్నట్టు అనమాట. నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. అంటే కలిసి ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు, విడిపోతే మనం ఓడిపోతామని. నెక్స్ట్ వచ్చేసి అప్ ఏ బ్లైండ్ ఎలే. అప్ ఏ బ్లైండ్ ఎలే అంటే ఫాలోయింగ్ ఆఫ్ ఏ కోర్స్ ఆఫ్ యాక్షన్ దట్ ఈస్ సర్టెన్లీ టు లీడ్ టు అన్ అన్‌డిజైరబుల్ అవుట్‌కమ్. సో ఏదైనా కోర్స్‌ని ఫాలో అవ్వడం వల్ల, లేదంటే ఏదైనా యాక్షన్ చేయడం కోసం ఏదైనా దారి ద్వారా వెళ్ళడం వల్ల సో అది మనకి చివరికి ఏదైనా అన్‌డిజైరబుల్ యాక్షన్, అంటే మనం అనుకోని యాక్షన్ ఏదన్నా ఇస్తే సో దాన్ని అప్ ఏ బ్లైండ్ ఎలే అంటారు. అంటే గుడ్డిగా వెళ్ళిపోవడం అంటారు చూసారా? గుడ్డిగా నమ్మడం, గుడ్డిగా వెళ్ళిపోవడం అది. నెక్స్ట్ వచ్చేసి అప్ అగైన్స్ట్ ద వాల్. అప్ అగైన్స్ట్ ద వాల్ అంటే ఇన్ ఎక్స్‌ట్రికబుల్ సిట్యుయేషన్. అంటే ఏంటంటే ఇంకా తనకి దారేం లేదనమాట.
ఇంకా క్లోజ్డ్ సిచ్యువేషన్ అని. అంటే తనకి అది తప్ప ఇంక వేరే మార్గమే లేదని. సో, అన్ని దారులు క్లోజ్ అయిపోతున్నాయి అంటారు చూసారా? సో, అలాంటిదనమాట. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి ఆహ్, అప్ ఇన్ ఆర్మ్స్. అప్ ఇన్ ఆర్మ్స్ అంటే టు బి యాంగ్రీ అంటే చాలా కోపంగా ఉన్నాననమాట. అంటే మనకి స్లోగన్స్ ఇచ్చినప్పుడు మనం చెయ్యెత్తి డౌన్ డౌన్ అంటారు చూసారా? అలా అనమాట. అంటే కోపంలో అనడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్ ఇన్ ద ఎయిర్. అప్ ఇన్ ద ఎయిర్ అంటే సంథింగ్ దట్ ఈస్ అన్నౌన్ ఎంటైర్‌లీ. అంటే అదేంటో తెలియకపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్ ద క్రీక్. అప్ ద క్రీక్ అంటే ఇన్ ట్రబుల్ అంటే డిఫికల్ట్ సిట్యుయేషన్‌లో ఉండడం. నెక్స్ట్ వచ్చేసి అప్ ద క్రీక్ వితౌట్ ఎ పాడిల్. అప్ ద క్రీక్ వితౌట్ ఎ పాడిల్ అంటే ఇన్ ఎ ట్రబుల్సమ్ అండ్ సీరియస్ సిట్యుయేషన్. సో, క్రీక్ అన్నా వితౌట్ ఎ పాడిల్ అన్నా కొంచెం ఆల్మోస్ట్ సేమ్ అనమాట. సో, ఇక్కడి నుంచి కింద పడినా డేంజరే. ఇక్కడి నుంచి పాడిల్ లేకుండా కింద పడినా డేంజరే. నెక్స్ట్ వచ్చేసి అప్ టు ద మార్క్. అప్ టు ద మార్క్ అంటే స్టాండర్డ్స్‌ని రీచ్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి అప్‌సెట్ సమ్‌వన్స్ యాపిల్ కార్ట్. అంటే ఏంటంటే టు కాజ్ ట్రబుల్ ఎస్పెషల్లీ బై స్పాయిలింగ్ సమ్‌వన్స్ ప్లాన్స్ అనమాట. అంటే వేరే వాళ్ళ ప్లాన్స్ స్పాయిల్ చేసి వాళ్ళకి ఏదైనా ట్రబుల్ తెచ్చిపెట్టడం. నెక్స్ట్ వచ్చేసి వానిష్ డిసపియర్ ఇంటూ థిన్ ఎయిర్. అంటే గాల్లో మాయమైపోవడం అంటారు చూసారా? ఎగ్జాక్ట్‌గా ఇదే. కంప్లీట్‌లీ డిసపియర్ అంటే డిసపియర్ సడెన్‌లీ. షీ షీ వానిష్డ్ ఇంటూ ద థిన్ ఎయిర్ అంటా ఉంటా. అంటే ఏంటంటే గాల్లో మాయమైపోయిందని. అంటే ఏమైపోయిందో సడెన్‌గా మాయమైపోయిందని. కానీ కనిపించట్లేదని. నెక్స్ట్ వచ్చేసి వెంట్ వన్స్ స్ప్లీన్. వెంట్ వన్స్ స్ప్లీన్ అంటే టు ఎక్స్‌ప్రెస్ యాంగ్రీ ఫీలింగ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విస్ హావిస్. విస్ హావిస్ అంటే ఫేస్ టు ఫేస్ అనమాట. ఇన్ రిలేషన్ టు. అంటే ఏంటంటే ముఖాముఖి అంటారు కదా! సో, ముఖాముఖి అనే దాన్ని విస్ ఏ విస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వోట్ విత్ యువర్ ఫీట్. వోట్ విత్ యువర్ ఫీట్ అంటే షో దేర్ డిసప్రూవల్ అనమాట. అంటే మనం ఓట్ దేనితో ఏస్తాం నార్మల్‌గా వేలుతో ఏస్తాం. కానీ కాలుతో ఏయడం అంటే దాని అర్థం ఏంటి? చేత్తో ఏస్తే ఒప్పుకుంటున్నట్టు. కాలుతో ఏస్తే ఒప్పుకోనట్టు అనమాట. అలా వచ్చింది ఈ ఇడియం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వాక్ ద టాక్. వాక్ ద టాక్ అంటే టు డూ వాట్ వన్ సేస్ అనమాట. అంటే ఒకళ్ళు చెప్పింది చేయడం. నెక్స్ట్ వచ్చేసి వాక్ ద టైట్ రోప్. వాక్ ద టైట్ రోప్ అంటే వెరీ కాషియస్ అనమాట. అంటే ఏంటంటే డేంజరస్ సిట్యుయేషన్ అని, జాగ్రత్తగా ఉండాలని. నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ ఆన్ ఎయిర్. గాల్లో నడవడం అంటే దాని అర్థం ఏంటంటే చాలా ఆనందంగా ఉండడం అని. నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ ఆన్ థిన్ ఎయిర్. థిన్ ఎయిర్ అంటే బాగా పలుచగా ఉన్న ఐస్ మీద వెళ్తే ఏమవుతది? అది ఇరిగితే కింద వాటర్‌లో పడిపోతాం అలా. అంటే రిస్కీ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాంట్ టు కర్ల్ అప్ అండ్ డై. వాంట్ టు కర్ల్ అప్ అండ్ డై అంటే ఫీల్ టెరిబ్లీ అషేమ్డ్ అండ్ సారీ అనమాట. అంటే చాలా షేమ్‌ఫుల్ ఫీల్ అవ్వడం. సారీ ఫీల్ అవ్వడం అంటే బాధపడ్డం అనమాట. గిల్టీ ఫీల్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి వాష్ వన్స్ హ్యాండ్ ఆఫ్ సంథింగ్. అంటే ఏంటంటే రిఫ్యూజ్ టు బి రెస్పాన్సిబుల్ ఫర్ సంథింగ్. అంటే ఏంటంటే దేన్నన్నా రెస్పాన్సిబుల్ తీసుకోకుండా ఉండడానికి తప్పించుకోవడం. అంటే ఏదన్నా చేసి తప్పించుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాచింగ్ గ్రాస్ గ్రో. అంటే వెరీ బోరింగ్ అనమాట. సో, గ్రాస్ గ్రో అవ్వడం చూడడం ఉండడం అంటే చాలా బోరింగ్. అది ఎప్పుడు గ్రో అవుతది తెలీదు. రోజులు పడతాయి. ఆ రోజులు అలాగే చూస్తూ కూర్చోవాలంటే బోర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అండర్ ద బ్రిడ్జ్. వాటర్ అండర్ ద బ్రిడ్జ్ అంటే సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ అండ్ నో లాంగర్ ఇంపార్టెంట్ వర్తింగ్ ఆర్గ్యూయింగ్ అబౌట్. అంటే ఏంటంటే ఎప్పుడో జరిగిన దాని గురించి తలుచుకొని బాధపడొద్దు అని. నెక్స్ట్ వచ్చేసి వీల్ అండ్ వో. వీల్ అండ్ వో అంటే గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ అనమాట. బోత్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్‌ని వీల్ అండ్ వో అంటారు. నెక్స్ట్ వచ్చేసి వియర్ అండ్ టియర్. వియర్ అండ్ టియర్ అంటే డ్యామేజ్డ్ అనమాట. సో, డ్యామేజ్డ్ దాన్ని వియర్ అండ్ టియర్ అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వియర్ సమ్‌వన్ ఔట్. వియర్ సమ్‌వన్ ఔట్ అంటే టు ఎగ్జాస్ట్ సమ్‌వన్ అనమాట. సో, ఒకళ్ళ ఓపిక మొత్తం తినేయడం అనమాట. అంటే ఒకళ్ళు మొత్తం తన ఎనర్జీ మొత్తం తాగేయడం. నెక్స్ట్ వచ్చేసి వియర్ ద గ్రీన్ విలో. వియర్ ద గ్రీన్ విలో అంటే సఫర్ అన్‌రిక్వెస్టెడ్ లవ్ అనమాట. అంటే లవ్‌లో మోసపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వియర్స్ హిస్ హార్ట్ హిస్ స్లీవ్. వియర్ హిస్ హార్ట్ హిస్ స్లీవ్ అంటే ఎక్స్‌ప్రెస్ హిస్ ఫీలింగ్స్ ఓపెన్‌లీ అనమాట. అంటే టు షో యువర్ ట్రూ ఎమోషన్స్ అనమాట. అంటే మనకి ఎలా అంటే వియర్స్ హిస్ హార్ట్ హిస్ స్లీవ్ అంటే ఏంటంటే సింపుల్‌గా చెప్పాలంటే హార్ట్‌ని స్లీవ్ దగ్గర ఉంచుకోవడం అంటే ఏంటి? మనం స్లీవ్‌ని ఎంత ఈజీగా మడత పెట్టుకుంటాం అలా అనమాట. అంటే అంత ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయమని. అంటే అంత ఓపెన్‌గా తనకి చెప్పమని ఎవరు ఎలాంటి ఫీలింగ్స్ అయినా. నెక్స్ట్ వచ్చేసి వెదర్ ద స్టార్మ్. వెదర్ ద స్టార్మ్ అంటే సర్వైవ్ ఏ పీరియడ్ ఆఫ్ డిఫికల్టీ అనమాట. సో, ఒక డిఫికల్టీ పీరియడ్‌ని సర్వైవ్ అవ్వడం. సో, నెక్స్ట్ వచ్చేసి వి అవర్స్ ఆఫ్ ద డే. వి అవర్స్ ఆఫ్ ద డే అంటే డాన్. డాన్ అంటే ఏంటంటే మార్నింగ్ టైమ్ అనమాట. సో, సన్‌రైజ్ అవ్వటానికి రెడీగా ఉంటది కదా! సో, అలాంటి సిట్యుయేషన్‌ని డాన్ అంటారనమాట. సో, సన్‌రైజ్ అవ్వడానికి రెడీగా ఉన్న సిట్యుయేషన్‌ని డాన్ అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి వెంట్ ఎ లాంగ్ వే అంటే హెల్ప్ కన్సిడరబుల్లీ అంటే ఏంటంటే హెల్ప్ చేయడానికి రెడీగా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వెంట్ పీన్ షేప్డ్ అంటే వెంట్ టెర్రిబుల్లీ రాంగ్ అనమాట. అంటే చాలా ఘోరం జరిగిపోయిందని, తప్పు జరగడానికి సిద్ధంగా ఉందని. నెక్స్ట్ వచ్చేసి వెంట్ టు ద విండ్స్ అంటే ఏంటంటే డిసిపేటెడ్ అనమాట. సో, డిసిపేటెడ్ అంటే కోల్పోవడం అనమాట. సో, ఏదన్నా కోల్పోవడం రిసోర్సెస్ గానీ, ఎనర్జీ గానీ, సో, ఏదన్నా ఫైల్స్ గానీ, అమౌంట్ గానీ, సో, ఏదైనా కోల్పోవడాన్ని డిసిపేటెడ్ అంటారు.
సో, ఇక్కడ చూడండి పేపర్‌లో ఎళ్ళిపోతున్నాయి గాలికి. సో, అలా అన్నమాట పోవడం. నెక్స్ట్ వచ్చేసి వెంట్ హిస్ విజిల్. వెంట్ హిస్ విజిల్ అంటే హావ్ ఎ డ్రింక్ అనమాట. సో, తాగడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీల్స్ వితిన్ వీల్స్. సో, వీల్స్‌లో వీల్స్ అంటే కాంప్లికేటెడ్ అనమాట. అంటే ఏంటంటే డిఫికల్టీ లెవెల్ అనమాట. దాన్ని వీల్స్ వితిన్ వీల్స్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ ఇట్ రైన్స్ ఇట్ పోర్స్ అనమాట. అంటే ఏంటంటే ప్రాబ్లమ్ సీమ్స్ టు బి హ్యాపెన్ టుగెదర్. అంటే ఏంటంటే వర్షం వచ్చినప్పుడు అది జరుగుతుంది. పోర్స్ అంటే దాని అర్థం వెన్ ఇట్ రైన్స్ ఇట్ పోర్స్ అంటే భయంకరంగా వస్తది వర్షం వచ్చినప్పుడు. అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు ఇంకో ప్రాబ్లమ్ రావడం అనమాట. నెక్స్ట్ వచ్చి వెన్ పిగ్స్ ఫ్లై. వెన్ పిగ్స్ ఫ్లై అంటే ఇది పిగ్స్ అనేది ఫ్లై అవ్వడం జరుగుతదా? జరగదు. అంటే సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ అనమాట. అంటే జరగనిది. ఎప్పటికి జరగనిది. నెక్స్ట్ వచ్చేసి వెన్ ద బెలూన్ గోస్ అప్ అంటే బెలూన్ గాల్లోకెళ్ళడం అంటే ఏ సిట్యుయేషన్ టర్న్స్ అన్‌ప్లెజెంట్ ఆర్ సీరియస్ అనమాట. సో, దాని అర్థం ఏంటంటే డేంజరస్ సిట్యుయేషన్ రెడీ అవ్వడానికి సిద్ధంగా ఉందని. నెక్స్ట్ వచ్చేసి వెన్ ద క్రంచ్ కమ్స్. వెన్ ద క్రంచ్ కమ్స్ అంటే ఏ క్రిటికల్ మూమెంట్ నియర్ ద ఎండ్ ఆఫ్ ఎ గేమ్ వెన్ డిసిసివ్ యాక్షన్ ఈస్ నీడెడ్. అంటే లాస్ట్ ఫైనల్ మూమెంట్స్‌లో కొన్ని ఇంపార్టెంట్ టై అవుతుందనగా చేసే మూవ్స్ అనమాట. అంటే మనకి ఆ మూవ్ చేస్తేనే నెగ్గుతారు. అలాంటి రిస్క్ తీసుకుంటేనే నెగ్గుతారు. అలాంటి సిట్యుయేషన్‌లో అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేర్ ద షూ పించెస్. వేర్ ద షూ పించెస్ అంటే వేర్స్ ద డిఫికల్టీ లైస్. సో, డిఫికల్టీ ఎక్కడ ఉందో తెలుసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వేర్స్ దేర్ విల్ దేర్స్ ఎ వే. సో, ఇది చాలా చాలా ఫేమస్ ఇడియం. సో, మనసుంటే మార్గం ఉంటదనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది ఇడియం. బెస్ట్ ఇడియం ఇది. నెక్స్ట్ వచ్చేసి వీట్ యువర్ అపెటైట్. వీట్ యువర్ అపెటైట్ అంటే టు వాంట్ సంథింగ్ మోర్ అనమాట. సో, ఇంకా ఇంకా కావాలనుకోవడం అనమాట. సో, ఆల్రెడీ ఉన్న ఆకలిని ఇంకా పెంచుకోవడం. అంటే ఏంటంటే ఇంకా ఇంకా ఏదో ఒకటి కావాలని కోరుకోవడం. నెక్స్ట్ వచ్చేసి విజిల్ ఇన్ ద డార్క్. విజిల్ ఇన్ ద డార్క్ అంటే ట్రై టు కీప్ అప్ హిస్ కాన్ఫిడెన్స్. ప్రిటెండ్ టు బి అన్‌అఫ్రైడ్. అంటే ఏంటంటే దాని అర్థం ఇప్పుడు మనకి చీకట్లో ఉన్నప్పుడు సైలెంట్‌గా ఎళ్తే భయమేస్తది. అదే మాట్లాడుకుంటూ, అరుచుకుంటూ ఎళ్తే మన కాన్ఫిడెన్స్ అనమాట అది. అంటే మనకో ధైర్యం టైపు. అంటే భయపడినట్టు యాక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైట్ ఎలిఫెంట్. వైట్ ఎలిఫెంట్ అంటే కాస్ట్‌లీ అనమాట. కాస్ట్‌లీ అండ్ ట్రబుల్సమ్ పొసెషన్ అన్‌లెస్ టు ఇట్స్ ఓనర్ అనమాట. అంటే స్తోమతకు మించి కొనడం, ఖర్చులు ఇలాంటివన్నమాట. సో, మెయింటైన్ చేయడం. సో, స్తోమతకు మించి మెయింటైన్ చేయడాన్ని వైట్ ఎలిఫెంట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వైట్ లై. వైట్ లై అంటే హార్మ్‌లెస్ ఆర్ ట్రైవల్ లై. అంటే ఏంటంటే చిన్న అబద్ధం అనమాట. సో, ఎటువంటి నష్టం జరిగని చిన్న అబద్ధాన్ని వైట్ లై అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి హోల్ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్. హోల్ బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ అంటే మేక్ యూజ్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ ఆర్ టెక్నిక్స్ టు అచీవ్ సంథింగ్. సో, ఏదన్నా అచీవ్ చేయడానికి అన్ని రకాలుగా ట్రై చేయడం. హోల్ 9 యార్డ్. హోల్ 9 యార్డ్ అంటే ద ఎంటైర్ ఆఫ్ సంథింగ్ అనమాట. ఎవ్రీథింగ్ ఆల్ ద వే. సో, అంతా కలిపి హోల్ 9 యార్డ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఊప్ ఇట్ అప్. ఊప్ ఇట్ అప్ అంటే ఎంజాయ్ ఇన్ ఎ నాయిసీ వే యూజువల్లీ ఇన్ ఎ గ్రూప్. అంటే మనకి సౌండ్స్ పెట్టుకుంటారు కదా! డీజే పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు మ్యూజిక్. సో, అలా అనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి వైడ్ ఆఫ్ ద మార్క్. వైడ్ ఆఫ్ ద మార్క్ అంటే ఇర్రెలెవెంట్ అనమాట. అంటే సంబంధం లేకుండా కొట్టడం. సో, ఇక్కడ కొట్టాల్సింది బాబు ఇక్కడ కొట్టాడనమాట. సో, అలా సంబంధం లేకుండా కొట్టడం. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ అండ్ వూలీ. వైల్డ్ అండ్ వూలీ అంటే అన్‌కౌత్ ఇన్ అపియరెన్స్ ఆర్ బిహేవియర్. అంటే వికారంగా ఉండడం అనమాట. అంటే బిహేవియర్ మెయింటైన్ చేయలేకపోవడం. అంటే అందరూ ఒకలా ఉంటే తను డిఫరెంట్‌గా ఉంటాడనమాట. నెక్స్ట్ వచ్చేసి వైల్డ్ గూస్ చేస్. అంటే ఏంటంటే వర్త్‌లెస్ హంట్ ఆర్ చేస్, ఫ్యూటైల్ సెర్చ్, అన్‌ప్రాఫిటబుల్ అడ్వెంచర్. వైల్డ్ గూస్ చర్చ్ అంటే ఇప్పుడు వైల్డ్ గూస్‌ని పట్టుకోవడం అంటే అంత తేలిక కాదు. ఎటు పడితే అటు ఎళ్తదనమాట. సో, అలాంటి దాన్ని పట్టుకోవడం అంటే టైమ్ వేస్ట్ చేసుకోవడం అనమాట. అంటే వర్త్‌లెస్ హంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి విలో ద విస్ప్. విలో ద విస్ప్ అంటే సంథింగ్ దట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ ఆర్ అచీవ్. సో, ఏంటంటే అది అసల పొందడానికి గాని, లేదంటే వెతకడానికి గాని అసల దొరకందనమాట. ఇంపాసిబుల్ థింగ్ అనమాట. సో, దాన్ని విలో ద విస్ప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వైన్ అండ్ డైన్. సో, వైన్ అండ్ డైన్ అంటే వెన్ సంబడీ ఈస్ ట్రీటెడ్ టు ఎన్ ఎక్స్‌పెన్సివ్ మీల్ అనమాట. సో, ఏదన్నా ఎక్స్‌పెన్సివ్ మీల్‌తో ట్రీట్ చేస్తే సో, దాన్ని వైన్ అండ్ డైన్ అంటారు. సో, కాస్ట్‌లీ మీల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వైప్ ద ఫ్లోర్ విత్. వైప్ ద ఫ్లోర్ విత్ అంటే డిఫీట్ చేయడం అనమాట. సో, ఎవరినన్నా ఓడిస్తే దాన్ని వైప్ ద ఫ్లోర్ విత్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి వైప్డ్ ద నోస్. వైప్డ్ ద నోస్ అంటే చీట్ చేయడం అనమాట. సో, ఎవరినన్నా చీట్ చేస్తే వైప్డ్ ద నోస్ అంటారు. సో, నెక్స్ట్ వన్ వచ్చేసి విత్ ఏ ఫైన్ టూత్ కోంబ్. అంటే ఏంటంటే టు ఎగ్జామిన్ ఇన్ ఏ గ్రేట్ డీటెయిల్. సో, కూంబ్ అంటే దువ్వెన. దువ్వెనని మనం క్లీన్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తాం సింగిల్ లాగా అలా అంత డీటెయిల్‌గా చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి విత్ ఎ వెంజెన్స్. వెంజెన్స్ అంటే ప్రతీకారం. యూజ్డ్ టు ఎంఫసైజ్ ద డిగ్రీ టు విచ్ సంథింగ్ అక్కర్స్. సో, ఏంటంటే అదెందుకు చెప్తారంటే సో, వెంజెన్స్ అంటే ప్రతీకారం అంటే ఖచ్చితంగా ఏదో రోజు వస్తదని. సో, అలా అనమాట. సో, ఏదో ఏదో ఒకటి వస్తది ఖచ్చితంగా అనేది రిప్రజెంట్ చేయడానికి విత్ ఎ వెంజెన్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విత్ బ్యాటెడ్ బ్రీత్. విత్ బ్యాటెడ్ బ్రీత్ అంటే ఇన్ యాంగ్జైటీ. అంటే అదొక రకమైన యాంగ్జైటీ ఫీలింగ్‌తో చూడడం అనమాట.
నెక్స్ట్ వచ్చేసి విత్ వన్ వాయిస్. విత్ వన్ వాయిస్ అంటే అనానిమస్లీ, అంటే ఏకగ్రీవంగా అనమాట. ఏకగ్రీవంగా అనే దాని వాటికి విత్ వన్ వాయిస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విత్ వన్ టెయిల్ బిట్వీన్ వన్స్ లెగ్స్, అంటే ఏంటంటే డిస్ప్లేయింగ్ ఎంబారస్మెంట్ ఆర్ షేమ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ లూజింగ్ ఆర్ హ్యావింగ్ టు అడ్మిట్ దట్ వన్ వాజ్ రాంగ్. సో ఒకళ్ళు తప్పు అని ప్రూవ్ అయిన తర్వాత ఉండే ఆ ఎంబారసింగ్ ఫీలింగ్ కానీ, లేదంటే షేమ్ఫుల్నెస్ కానీ, అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి విత్ వన్స్ టెయిల్ బిట్వీన్ వన్స్ లెగ్స్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి విత్ ఓపెన్ ఆర్మ్స్. విత్ ఓపెన్ ఆర్మ్స్ అంటే వామ్ వెల్కమ్ అనమాట. సో మనస్ఫూర్తిగా అంటారు చూసారా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి వితౌట్ క్వశ్చన్. సో వితౌట్ ఏ క్వశ్చన్ అంటే వితౌట్ ఏ డౌట్ అనమాట. అంటే డౌట్ లేకుండా చేస్తానంటారు చూసారా, అంటే ఖచ్చితంగా చేస్తానని అలా. నెక్స్ట్ వచ్చేసి వితౌట్ రైమ్ ఆర్ రీజన్. వితౌట్ రైమ్ ఆర్ రీజన్ అంటే వితౌట్ ఏ రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. అంటే ఇక్కడ చూడండి ఇస్త్రీ ఎక్కడ చేస్తున్నాడో, సో అలా అనమాట. అంటే తనకి రీజన్తో సంబంధం లేకుండా చేయడం అనమాట పనులు. నెక్స్ట్ వచ్చేసి వార్మ్ ఆఫ్ మౌత్. వార్మ్ ఆఫ్ మౌత్ అంటే త్రూ ద వెర్బల్ షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే మనకి మాటల ద్వారా వెళ్తాయి కదా, అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లైక్ ఏ చామ్. వర్క్ లైక్ ఏ చామ్ అంటే టు వర్క్ వెరీ వెల్ అనమాట, అంటే బాగా పనిచేయడం. సో వర్క్ పర్ఫార్మెన్స్ని రిప్రజెంట్ చేయడానికి వర్క్ లైక్ ఏ చార్మ్ అంటారు అనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి వర్కౌట్. వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్ అనమాట, తెలిసిందే, లేదా డెవలప్ ఏ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి వర్క్డ్ లైక్ ఏ డ్రీమ్. వర్క్డ్ లైక్ ఏ డ్రీమ్ అంటే ఏ ప్లాన్ సక్సీడెడ్ పర్ఫెక్ట్లీ అనమాట. అంటే ఏంటంటే వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్, అంటే వెరీ యూజ్ఫుల్ అనమాట, వాల్యుబుల్ అనమాట. ఇప్పుడు డిజర్ట్లో ఉండే పర్సన్కి తనకి ఇంపార్టెంట్ గోల్డా వాటరా అంటే వాటర్ అనమాట. సో వాటర్ ఉంటేనే తను బతుకుతాడు, గోల్డ్ ఉంటే బతకడు. సో అలా అనమాట, చాలా వాల్యుబుల్, ప్లేస్ బట్టి వాల్యుబుల్ అనమాట. నెక్స్ట్ బట్టి నెక్స్ట్ వచ్చేసి ర్యాప్ మై హెడ్ అరౌండ్ ఇట్. అంటే ర్యాప్ మై హెడ్ అరౌండ్ ఇట్ అంటే ఏదన్నా ఛాలెంజింగ్గా కానీ, కన్ఫ్యూజింగ్గా కానీ అనిపించడం అనమాట. ఏదైనా కొత్త కాన్సెప్ట్ లాగా అనిపించడాన్ని ర్యాప్ మై హెడ్ అరౌండ్ ఇట్ అంటారు. సో మనకి ఏదన్నా అర్థం చేసుకోవాలంటే బ్రెయిన్ వాడతామా, సో దాన్ని చుట్టేయడం. బ్రెయిన్ అంటే ఇక్కడ తలని చుట్టేసిందంటే దాని అర్థం ఏంటి, అర్థం కావట్లేదు, కొత్త కాన్సెప్ట్ అని. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో బెల్లీస్. ఎల్లో బెల్లీస్ అంటే కోవర్డ్స్ అనమాట, అంటే పిరికి పందులు, పారిపోయే వాళ్ళు ఎల్లో బెల్లీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ సర్వీస్. హ్యూమన్ సర్వీస్ అంటే ఎక్సలెంట్ సర్వీస్ అనమాట, యూజ్ఫుల్ హెల్ప్ ఇన్ నీడ్. సో అవసరానికి తగ్గట్టు హెల్ప్ చేసేవాళ్ళు, అలాగే ఎక్సలెంట్ సర్వీస్ చేసేవాళ్ళని హ్యూమన్ సర్వీస్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి యూ స్నీజ్ యూ లాస్. అంటే ఏంటంటే నువ్వు ఇఫ్ యు ఆర్ నాట్ అలర్ట్ యు ఆర్ లైక్లీ టు మిస్ ఆపర్చునిటీస్ అనమాట. మనకి ఇప్పుడు టార్టాయిస్ ర్యాబిట్ స్టోరీ ఉంటుంది కదా, సో అందులో టార్టాయిస్ సైలెంట్గా కూర్చుంటే ర్యాబిట్ విన్ అయిపోద్ది కదా, సారీ, ర్యాబిట్ సైలెంట్గా కూర్చుంటే టార్టాయిస్ విన్ అయిపోద్ది కదా, అలా అనమాట. సో ఎప్పుడైతే మనం విశ్రాంతి తీసుకుంటామో, గర్వము కానీ ఏదైనా రీజన్ వల్ల, సో వేరే వాళ్ళు ఆ ఛాన్స్ కొట్టేస్తారు అని. నెక్స్ట్ వచ్చేసి యువర్ గెస్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ మైన్. అంటే ఏంటంటే టు హ్యావ్ నో ఐడియా ఆఫ్ ది ఆన్సర్. అంటే ఏంటంటే ఆన్సర్కి ఐడియా లేకపోవడం, అంటే దానికి ఏం చెప్పాలో తెలియకపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి యువర్ నెంబర్ ఈజ్ అప్. యువర్ నెంబర్ ఈజ్ అప్ అంటే యువర్ టైమ్ హ్యాస్ కమ్ వెన్ సమ్వన్ ఈజ్ డూమ్డ్ టు సఫర్ ఏ డిజాస్టర్. అంటే నీ టైం దగ్గరికి వచ్చేసింది అంటారు కదా, సో దాన్ని రిప్రజెంట్ చేయడానికి యువర్ నెంబర్ ఈజ్ అప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి జీరో టాలరెన్స్. జీరో టాలరెన్స్ అంటే ఏ పాలసీ ఆఫ్ నాట్ అలవింగ్ ఎనీ వైలేషన్ ఆఫ్ ఏ రూల్ ఆర్ లా. అంటే ఏంటంటే జీరో టాలరెన్స్ అంటే భరించడం. జీరో టాలరెన్స్ అంటే అసలు ఊరుకునే ప్రసక్తే లేదు అంటారు చూసారా, సో వాళ్ళు దాన్ని రిప్రజెంట్ చేయడానికి జీరో టాలరెన్స్ అంటారు. అంటే ఏంటంటే ఏదైనా పాలసీ కానీ, లా కానీ, రూల్ కానీ బ్రేక్ చేస్తే, సో పాలసీ కాదు, ఏదైనా రూల్ కానీ, లా కానీ బ్రేక్ చేస్తే, సో దాన్ని వైలేషన్ చేసినందుకు చేసే పనిష్మెంట్ అంటే అలాంటిది అసలు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోము అని, అంటే దాన్ని నువ్వు క్రాస్ చేయకూడదు అని. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి జీరో టాలరెన్స్ అంటారు. సో యా గైస్, ఇక్కడతో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. టోటల్ 1800, ఆల్మోస్ట్ ఒక 10 తక్కువ. సో 1800 కూడా 18 వీడియోస్లో మన ప్లేలిస్ట్లో 18 వీడియోస్ డే బై డే ఈచ్ పార్ట్కి 100 చొప్పున అప్లోడ్ అయితే చేస్తాం. సో దీనికి ప్యారలల్గానే మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అప్లోడ్ అయ్యాయి, కంప్లీట్ అయిపోయాయి. సో ఈ రెండు ప్లేలిస్టులు కూడా 1800 ఉన్న వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఉన్న వీడియోస్ రెండు కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీకు వాటి పీడిఎఫ్ కూడా నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను గ్రూప్లో, టెలిగ్రామ్ గ్రూప్లో. సో మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే, సో ఏదైనా తెలియకపోయినా ఒకసారి వీడియో ఓపెన్ చేసుకుని సరదాగా చూడండి. సో మీకు టైం పాస్ అవుతుంది, మీకు వాటి మీనింగ్ కూడా అర్థమవుతుంది. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ దిస్ వీడియో అండ్ హోప్ యూ గైస్ ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సిరీస్. సో నెక్స్ట్ సిరీస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ, జై హింద్.